మనకు పరమేశ్వరుడు అనగానే ముందు గుర్తొచ్చేది నాట్యం. ఆయన నాట్యంలో లాస్య తాండవాల గురించి ప్రత్యేకత ఏంటి? అసలు ఈ బ్రహ్మాండ సృష్టిని మొత్తాన్ని మనకి లాస్యాలు తాండవాలు చూపిస్తాయి. ఏమిటి అంటే సర్వవ్యాపకముగా అంతటా నిండి ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మకి సృష్టి చేయాలి అనేటటువంటి ఇచ్ఛ వచ్చింది. దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. అప్పుడు ఏమైంది? ఇందాకే మనం మంత్రం చెప్పుకున్నాం. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ. ఆకాశంగా మారారు ఆయన. ఆకాశంలోంచి మనకి చక్కగా వాయువులు వచ్చినాయి వీచటానికి. వాయువు లేనిది అగ్ని రాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా దీపం పెట్టండి, గాలి లేకుండా దాన్ని మూసేస్తే ఆ అగ్నిహోత్రం అనేది మనకు కొండెక్కుతుంది. కాబట్టి లోపలికి మనం చక్కగా ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుకోవాలంటే వాయువు ఉండాలి. కాబట్టి వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని లేకపోతే జలాలు లేవు. సూర్యుడు కనుక తపింపజేసి మేఘాలను తీసుకురాకపోతే మనకి భూమి మీద జలాలు లేవు. కాబట్టి జలాలు అనేటటువంటివి ఆయన తీసుకురావడం. ఆ జలం నుంచే పృథ్వీ వచ్చింది. జలం లేకపోతే పృథ్వీ లేదు. కాబట్టి పృథ్వీ వచ్చింది. ఆ పృథ్వీ నుంచి ఓషధులు వచ్చినాయి. ఇది కదా లెక్క. మరి ఆయన నుంచే వచ్చినటువంటిది ఆయనే. ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. ప్రకృతి, పరాప్రకృతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. నిర్గుణ నిరంజనుడైన పరమాత్మయందు ఇచ్ఛ కలగడం మొదటి అమ్మవారి యొక్క శక్తి. ఆ అమ్మవారే ఒక రూపం. తర్వాత రెండో శక్తి ఏమిటయ్యా అంటే క్రియాశక్తి. క్రియాశక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి భూమి ఉంది. భూమి ఎంత ఉంది? 6000 కిలోమీటర్ల డయామీటర్ భూమి మంది. ఈ 6000 కిలోమీటర్ల డయామీటర్ ఉన్నటువంటి భూమికి ఎన్నో జిలియన్స్ ఆఫ్ కిలోల బరువు ఉంటుంది. అవునా? ఈ బరువు ఉన్నటువంటి ఈ భూమి సూర్యుడి చుట్టూ ఒక విశేషమైన వేగంతో తిరుగుతోంది. చాలా విశేషమైన వేగంతో తిరుగుతుంది. ఏ శక్తి వల్ల అంటే అదే క్రియాశక్తి. పరమేశ్వరుడి యొక్క క్రియాశక్తి అమ్మవారిలోకి క్రియగా మారి ఆ అమ్మ అలా తిరుగుతూ పోతోంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అయిపోయినాయి కదా. అది ఒక యాంగులార్ మోషన్లో కరెక్ట్ వెలాసిటీలో ఆ భూమి చుట్టూ తిరగడం వల్ల ఈ భూమి మీద జీవం ఉంది. ఈ జీవము అలా తిరిగితేనే ఉంటుంది. ఇంకెలా తిరిగినా జీవం ఉండడానికి భూమి మీద అవకాశం లేదు. కాబట్టి ఈ జీవం ఉంది కాబట్టి దీన్ని జ్ఞానశక్తి అన్నారు. ఆ జ్ఞానముతోటి ఆమె తిరుగుతోంది కాబట్టే మనమందరము ఈ జీవమంతా కూడా ఇక్కడ ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు అనేటటువంటి 3 శక్తులుగా ఆ తల్లిని, ఆయనకి ఆ తల్లికి తేడా ఏం లేదు. రెండు ఒకటే. అగ్ని లోపల వేడి. ఈ రెండు ఏమన్నా రెండు విభిన్నమైన పదార్థాల? అగ్నే వేడి, వేడిలోనే అగ్ని ఉంది. ఈ రెండు ఎప్పుడూ సమిష్టిగా సమన్వయమై ఉన్నట్టే ఆ అగ్ని వేడిలాగానే పరమేశ్వరుడు అమ్మ ఒకటే అయినప్పటికీ 2 రకాల లక్షణాలని మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా ఉన్న పరమేశ్వరుణ్ణే అమ్మ అన్నారు. కేవల నిర్గుణ నిరంజన నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపంగా ఉన్నది పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ రెండిటి యొక్క కలయిక 50-50, ఈ ఇద్దరూ కలిగి ఉండడమే పరాప్రకృతితోటి కూడినటువంటి పరమేశ్వరుడు. మరి ఈ రెండిటికి తేడా లేదు అని ఉదాహరణ చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే పరమేశ్వరుడు చక్కగా అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు. ఈ నృత్యం చేసేటప్పుడు శరీరానికి అవసరం ఏమిటి? శక్తి. నృత్యం చేసేవాడు, నృత్యం చేస్తున్నటువంటి శక్తి, ఈ రెండు వేరువేరా? రెండు ఒకటేనా? నృత్యము చేసేవాడు, నృత్యంలోంచి శక్తి. ఆ శక్తి నుంచి రకరకాలైనటువంటి నృత్య భంగిమలు, నృత్యాలు మనం రాసుకొని అన్నీ ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు చేసుకొని వాళ్ళ చూసుకుంటున్నాం. కానీ నృత్యము కానీ, నృత్యము చేసేటటువంటి వాడి అందున్న శక్తి కానీ, వాడి నుంచి వచ్చినటువంటి నృత్యం కానీ, ఈ 3 వేరు కాదు. ఈ సమిష్టి బ్రహ్మాండము ఆ పరమాత్మ యొక్క రూపమే అనే మనకి చక్కగా లాస్యముతోటి చేసేటటువంటిది ఇది మొత్తము సృష్టి. లాస్యముతోటి చేస్తూ ఇలా విడిగా కనిపిస్తే దీన్ని సృష్టి అన్నాం. మళ్ళీ శివుడికి ఎప్పుడైతే కోపం వస్తుందో 3వ కన్ను తెరిచి ఆయన తాండవం చేస్తాడు. ఆ తాండవం చేసేటప్పుడు ఈ జ్ఞానశక్తిని, ఈ క్రియాశక్తిని, ఈ ఇచ్ఛాశక్తిని, ఈ మూడిటిని మళ్ళీ తన లోపలికి తానే తీసేసుకుంటాడు. దీన్ని ప్రళయము అంటారు. లాస్యముతోటి చేస్తే సృష్టి, అలాగే తాండవం గనక చేస్తే అది లయము, ప్రళయము అని చెప్తాం. కాబట్టి ఈ ప్రళయానికి సృష్టికి రెండిటికి ఉన్న సంబంధం పరమేశ్వరుడు చేసేటటువంటి నృత్యమే. అందుకనే మీకు ఎప్పుడైనా సరే సాయంత్రం అసుర సంధ్య వేళ అయింది అంటే మీరు ఇంకా ఏ గుళ్ళకి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే పరమేశ్వరుడి గుడికి మాత్రమే వెళ్ళాలి. కారణం, పరమేశ్వరుడు నృత్యం చేస్తాడు అసుర సంధ్య వేళలో. దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగులు అందరూ చక్కగా
వెళ్ళి ఆ కైలాసంలో ఆ సభలో అలా కూర్చొని ఉంటారు. నారద తుంబురులు గానం చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి వాయిద్యాలని నందీశ్వర భృంగీశ్వరాదులు వాయిస్తూ ఉంటారు. మురజము ఢక్క అనేటటువంటివన్నీ వాయిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉండే సమయంలో పరమేశ్వరుడు నృత్యం చేస్తాడు. కాబట్టి దేవతలందరూ ఎక్కడుంటారు సురసంధ్య వేళలో? ఖచ్చితంగా కైలాసంలో ఉంటారు, అంటే పరమేశ్వరుడి దగ్గర ఉంటారు. ఆ సమయంలో మీరు ఇతర క్షేత్రాలకు వెళ్ళిన ప్రయోజనం ఏమీ ఉండదు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే సమస్తమైనటువంటి దేవతల్ని అక్కడ వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అసుర సంధ్య వేళలో ఖచ్చితంగా సాయం సమయంలో మనమందరము కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధనని చేస్తే సకల దేవతానుగ్రహం మనకు వస్తుంది. ఆ నృత్యం చూడటానికి దేవతలు వెళ్తారు. ఆ నృత్యం మన చుట్టూ నిత్య నిరంతరం జరుగుతూనే ఉంది. అణువులు, 2 అణువులు కలిస్తే ఓ ద్వ్యణుకము, అట్లాగే 2 ద్వ్యణుకాలు కలిస్తే ఓ త్రియణుకము అని మనకి డయోడ్స్, ట్రయోడ్స్ అని రకరకాలుగా ఏదైతే చెప్తున్నారో మన లోపల అణువులు కలుస్తున్నాయి, మన బయట అణువులు కలుస్తున్నాయి. అమెరికాలో కలుస్తున్నాయి, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కలయిక అనేది ఉందిగా, ఈ కదలిక అనేటటువంటిది ఆ కలయికే. ఆ కలయిక వల్లే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడుతోంది. ఈ కాలము ఇవన్నీ కూడా మనకి రావడానికి కారణము ఆ పరమేశ్వరుడి యొక్క తాండవమే. ఆ తాండవము అనేది మనకు కనుక అర్థమైతే ఈ సృష్టి, ఆ పరమేశ్వరుడు, ఆ పరాప్రకృతి 3 మనల్ని తెలుసుకున్న వాళ్ళమై ఆ పరమేశ్వరుడితోటి ఐక్యం అవుతాం. కాబట్టి తాండవానికి అంత మహాత్మ్యం మన పెద్దలు చెప్పారమ్మా.